వీటి న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుక ప్రదర్శన, నంది సేవ, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి మండలం 6వ పుత్తూరులో టీడీపీ మీ ఇంటికి మీ బొజ్జుల కార్యక్రమం. టీడీపీ మేనిఫెస్టోపై అవగాహన కల్పించిన బొజ్జుల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరం. జూలైలను పరిశీలించిన ఆలయ చైర్మన్ ఈవో. శ్రీకాళహస్తి ఆలయంలో దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రేణిగుంట మండలం సూరం కసంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆదేశం. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 272 రూపాయల వేతనం అందేలా పనులు చేయించాలని ఆదేశం. ఈ నెల 24న తిరుపతి జన్మదినోత్సవ వేడుకలు. ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందజేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. పురస్కరించుకుని ఉమామహేశ్వర ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామస్మరణ నడుమ వైభవంగా జరిపారు. దక్షిణ కైలాసం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వర్ల ఉత్సవ మూర్తుల్ని కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామస్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూప దీప నైవేద్యాలు నివేదించి మంత్ర పుష్ప నివేదన అనంతరం పూర్ణ హారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభూ శంకర్ అంటూ భక్తి ప్రభక్తులతో ప్రమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, బీఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంలో పాల్గొన్నారు. 6వ పుత్తూరు గ్రామంలో పర్యటించి టీడీపీ మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు.
మీ ఇంటికి మీ బొజ్జుల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జుల రిషితారెడ్డి శ్రీకాళహస్తి మండలం అరపపుత్తూరు గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, బొజ్జుల సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జుల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటికి ప్రచారానికి వేలవేడు, మాధవాల, మన్నవరం గ్రామ ప్రజల నుండి మంచి స్పందన లభించింది. రాష్ట్రంలో నియోజకవర్గంలో అభివృద్ధి కావాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని రిషితారెడ్డి అన్నారు. ఈసారి బొజ్జుల సుధీర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించారని, నియోజకవర్గంలో గోపాలన్న పాలన తెచ్చుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కామేష్ యాదవ్, క్లస్టర్ చెంచయ్య నాయుడు, జెడ్పీటీసీలు సుబ్బారెడ్డి, తిరుపలయ్య, అర్చనాదేవి, యూనిట్ సుబ్రహ్మణ్యం నాయుడు, రాంబాబు నాయుడు, ఈశ్వర్ రెడ్డి, పాపిరెడ్డి, రవిచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డి గారి, బత్తిరెడ్డి లక్ష్మయ్య, జయరామయ్య, చెంచు మోహన్, పెంచల్ నాయుడు, సుబ్బిరామిరెడ్డి, మహేష్, చెంచు కృష్ణ యాదవ్, గురవాద్రి, వెంకటాద్రి, శివకృష్ణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 4 గోపురాల వద్ద క్యూ లైన్లను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు. ఈవో నాగేశ్వరరావు ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు తగు సూచన తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 4 గోపురాల వద్ద క్యూ లైన్లను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించారు. ఈవో నాగేశ్వరరావు ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు తగు సూచన తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాది మంది భక్తులు మహాశివరాత్రి పర్వదినాన దర్శనానికి వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కోసం 4 గోపురాల వద్ద పటిష్టమైన క్యూ లైన్లను ఏర్పాటు చేయడానికి ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా సర్వదర్శనం వచ్చే భక్తులకు 2వ గోపురం నుండి అనుమతిస్తామని, 200 రూపాయల టికెట్లు మరియు 500 రూపాయల టికెట్లు ఇచ్చేసే భక్తుల కోసం 3వ గోపురం నుండి అనుమతిస్తామన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మాఘమాసం గురువారం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవా వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మాఘమాసం గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు లార్డ్ మౌంట్ బేడెన్ పావెల్ గారి 160వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకుడు లార్డ్ మౌంట్ బేడెన్ పావెల్ గారి 160వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం బాబు గ్రహారం మున్సిపల్ హైస్కూల్లో బేడెన్ పావెల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అడల్ట్ రిసోర్స్ కమిషనర్ ఎంఎం రెడ్డి మాట్లాడుతూ 1907లో ఇంగ్లాండ్లోని బ్రౌసీ ఐలాండ్ 8 మందితో మొట్టమొదటి స్కౌట్ క్యాంపును ఏర్పాటు చేశారని, 1957 ఫిబ్రవరి 22వ తేదీన బేడెన్ పావెల్ జన్మదినాన్ని పురస్కరించారు. ప్రపంచవ్యాప్తంగా థింకింగ్ డేగా జరుపుకుంటారని అన్నారు. చదువుకుంటూ జీవన నైపుణ్యాలు, దేశభక్తి పౌరులుగా స్నేహభావం, సేవ తత్పరత, క్రమశిక్షణ, ధైర్య సాహస కృత్యాలు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే శక్తి, ఆత్మవిశ్వాసం నింపేందుకు దోహదపడుతుందన్నారు. ఈ సంస్థ ప్రపంచంలో 279 దేశాల్లో పనిచేస్తుంది. 79 దేశాల్లో ఆయా ప్రభుత్వాలే నడుపుతాయన్నారు. కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు మాట్లాడుతూ రానున్న శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ లను కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ సి పార్వతి, డిటిసి సావిత్రి, యూత్ చైర్మన్ ఎస్కే అజారుద్దీన్, స్కౌట్ మాస్టర్లు ధనుష్, యోగానంద, గైడ్ కెప్టెన్లు జయశ్రీ, సులోచన, స్కౌట్ అండ్ గైడ్స్ తదితరులు పాల్గొన్నారు. 1857 ఫిబ్రవరి 22 లార్డ్ బేడెన్ పవర్ అనే స్కౌట్ మూవ్మెంట్ ని 1907వ సంవత్సరం బ్రౌన్సీ ఐలాండ్ లో ఏర్పాటు చేసింది. 8 మందితో ఒక పెట్రోల్ 8 మందితో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసి బాలపటోద్యమానికి నాంది పలికారు. బ్రౌన్సీ ఐలాండ్ బ్రిటిష్ లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్నట్టు పనిచేసినటువంటి లార్డ్ బేడెన్ పవర్ గారు ఈ లార్డ్ బేడెన్ పవర్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు, యునెస్కో వాళ్ళు కూడా అతని జన్మదినాన్ని థింకింగ్ డే, ప్రపంచ ఆలోచనా దినంగా ప్రకటించారు. 1962వ సంవత్సరం నుంచి థింకింగ్ డే మనం నిరాటంకంగా జరుపుకుంటున్నాం. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు అందరికీ కూడా పండ్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా మిద్దెల హరి బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఆర్టీసీ బస్టాండ్ను ఆధ్యాత్మిక కళ ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దాలని, ఆధ్యాత్మిక క్షేత్రాలను కలిపే విధంగా నూతన కొత్త బస్సులు కేటాయించి నూతన సర్వీసులు ప్రవేశపెట్టాలని ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో మిద్దెల హరి కోరారు. శ్రీకాళహస్తి వైసీపీ నాయకులు మాజీ ఆప్కో డైరెక్టర్ మిద్దెల హరిని ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి నియామకం చేశారు. మిద్దెల హరి బుధవారం విజయవాడలోని ఆర్టీసీ భవన్ లో వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి తదితరులు వైస్ చైర్మన్ మిద్దెల హరిని అభినందించి ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో మిద్దెల హరి పాల్గొని పలు ప్రతిపాదన చేశారు. పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ను ఆధ్యాత్మిక శోభ సంతరించుకునే విధంగా ఆధునీకరించాలని, ఇందుకు నిధులు కేటాయించాలని కోరారు. దక్షిణ కైలాస క్షేత్రమైన శ్రీకాళహస్తి నుండి ఇతర ఆధ్యాత్మిక నిలయాలకు బస్ సర్వీసులు ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో నూతనంగా 1000 కొత్త బస్సులు ప్రారంభిస్తున్న సమయంలో శ్రీకాళహస్తికి 100 కొత్త బస్సుల్ని కేటాయించి కొత్త సర్వీసులు ప్రారంభించాలని మిద్దెల హరి కోరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం తిరుమంచనం గోపురం మెట్లపైన ఇనుప మెట్లను ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన వీఐపీలను తిరుమంచనం గోపురం నుండి అనుమతించేందుకు రాతి మెట్లపై ప్రత్యేకంగా ఇనుప మెట్లు ఏర్పాటు చేసి సులభంగా ఎక్కేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రీకాళహస్తి ఆలయ అధికారులు మహాశివరాత్రి ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఎక్కువ మంది భక్తులకు దర్శనం కలిగేలా ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న అధికారులు చేపడుతున్న కొన్ని ఏర్పాట్లు విమర్శలకు తావిస్తోంది. అనవసర ఖర్చులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాళహస్తి ఆలయ తిరుమంజనం గోపురం వద్ద రాతి మెట్లపై ఇనుప మెట్లను ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన తిరుమంజనం గోపురం నుండి వీఐపీల పేరిట 500 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారిని ఈ మార్గంలో నుండి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ మెట్లు ఎక్కేందుకు వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడాలి. ఎందుకంటే ఇక్కడ మెట్లు ఎత్తుగా ఉండడంతో యువకులు తప్ప వయసు పడిన వారు ఎక్కలేని పరిస్థితి. దీంతో రాతి మెట్ల పైన ఇనుప మెట్లు ఏర్పాటు చేస్తూ ఎత్తు తగ్గించి సులభంగా ఎక్కేలా చేస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అయినా ఈ ఇనుప మెట్లపై వృద్ధులు, మహిళలు ఎలా ఎక్కగలుగుతారో వేచి చూడాల్సి ఉంది. కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మహాశివరాత్రి పర్వదినాన తదుపరి వసంతోత్సవం రోజున స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తుల్ని ఈ మార్గంలోనే తీసుకురావాల్సి ఉంది. మరి ఉత్సవమూర్తుల్ని ఎలా తీసుకొస్తారో ప్రశ్నగా మారింది. ఎందుకంటే
ప్రత్యామ్నాయంగా ఖర్చు లేని విధానంలో శివయ్య గోపురం వద్ద నుండి ఒక ప్రత్యేక లైన్ తీసుకొచ్చి 200 రూపాయల ప్రత్యేక టికెట్ కౌంటర్ వద్ద కల్పించుకుంటే సులభంగా ఉండేది. బిచ్చుల గోపురం నుండి ఉచిత లైన్ 50 రూపాయల ప్రత్యేక టికెట్ అనుమతిస్తూ శివయ్య గోపురం వద్ద వీఐపీ దర్శనం ఏర్పాటు చేసి సులభతరం చేసి ఉండవచ్చు. అలాగే తిరుమంచరం గోపురం నుండి కూడా వెళ్ళగలిగే వారిని అనుమతిస్తూ ఉంటే సరిపోయేది. అయితే దీనిపైన మరోసారి అధికారులు ఆలోచించి శివయ్య సొమ్ములు వృధా కాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కత్రిజీ వీచేశారు. కుటుంబ సభ్యులతో ప్రత్యేక రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామి అమ్మవారిని తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, నందమూరి తేజస్విని, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా స్వామివార్లను పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తాజాగా చేసిన ఆరోపణలను టీటీడీ ప్రధాన అర్చకులు ఖండించారు. బయట నుండి స్తంభాలు తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని, ఆలయంలో తవ్వకాలు చేపట్టారని, పూజా కైంకర్యం జరగడం లేదని రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని అన్నారు. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తాజాగా చేసిన ఆరోపణలు టీటీడీ ప్రధాన అర్చకులు ఖండించారు. బయట నుండి స్తంభాలు తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని, ఆలయంలో తవ్వకాలు చేపట్టారని, పూజా కైంకర్యం జరగడం లేదని రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు అన్నారు. శ్రీవారి ఆలయంలో పూజా విధానం ఆగమోక్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తిరుమల రాయ మండపంలో స్తంభాలు పెట్టారని, గోడలకు చిల్లులు తవ్వకాలు చేశారనే ఆరోపణ అవాస్తవమన్నారు. 10 ఏళ్ల క్రితం రాతి స్తంభాలకు సపోర్టుగా మరో రాతి స్తంభాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో రమణ దీక్షితులే ప్రధాన అర్చకులుగా ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆలయంలో జరగలేదన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి అవాస్తవాలు వంశపారపర్య అర్చకులు చేయడం సబబు కాదని హితవు పలికారు. ఆలయ ఖ్యాతిని దిగదార్చేలా ఇలా చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రమణ దీక్షితుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 4 ఏళ్లుగా 80,000 జీతం తీసుకుంటూ ఆలయానికి రమణ దీక్షితులు రావడం లేదన్నారు. ఆలయంపై ఇలాంటి అపవాదులు సృష్టించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. గతంలో పింక్ డైమండ్ తవ్వకాలు అంటూ అవాస్తవాలు చెప్పారని, మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, స్వయాన ఆయన మాట్లాడిన మాటలే ఆ వీడియోలో ఉన్నది ఆయనని పేర్కొన్నారు. యువ ధర్మారెడ్డిని క్రిస్టియన్ అంటూ చిత్రీకరించడం తప్పు అని, ధర్మారెడ్డి వారి సొంత ఊర్లో గుడి కట్టించుకొని నిత్య పూజలు జరుపుతున్నారన్నారు. టీ షర్ట్ వేస్తే క్రిస్టియన్ అయితే రమణ దీక్షితులు కూడా టీ షర్ట్ వేసుకొని మాట్లాడారు. ఆయన క్రిస్టియనేనా అని ప్రశ్నించారు. అనవసరమైన గొడవల వద్దనే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని, వయోభారం చేత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకుంటున్నామని అన్నారు. వేణుగోపాల్ దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు, కృష్ణ శేషాచల దీక్షితులు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు. ఈ నెల 24వ తేదీన తిరుపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. శ్రీమతి రామానుజాచార్యుల వారు 1130వ సంవత్సరంలో గోవిందరాజుల స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా పాల్గొన మాసం పౌర్ణమి రోజున తిరుపతి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 24వ తేదీన తిరుపతి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. శ్రీమతి రామానుజాచార్యుల వారు 1130వ సంవత్సరంలో గోవిందరాజుల స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా పాల్గొన్న మాసం పౌర్ణమి రోజున తిరుపతి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక గత 2 ఏళ్లుగా తిరుపతి కార్పొరేషన్తో పాటు టీటీడీ సంయుక్తంగా తిరుపతి జన్మదినోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక గాంధీ వీధిలో స్థానికులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ప్రతి ఒక్కరూ ఈ నెల 24వ తేదీన నగర వ్యాప్తంగా జరగనున్న తిరుపతి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానించారు. తిరుపతి ఏర్పడి 894 సంవత్సరాలు అవుతుందని ప్రతి ఒక్కరూ ఈ సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్, పలువురు అధికారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 272 రూపాయల వేతనం అందేలా పనులు చేయించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. ఈరోజు ఉదయం వామాపీడి శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి రేణిగుంట మండలం విప్పమానుపట్టెడ పంచాయతీకి చెందిన సూరప్పకసంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించారు. ఈరోజు ఉదయం వామాపీడి శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి రేణిగుంట మండలం విప్పమానుపట్టెడ పంచాయతీకి చెందిన సూరపకసంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 272 రూపాయల వేతనం అందేలా పనులు చేయించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం 272 వారికి అందేలా వారి ద్వారా పనులు చేయించాలని వామాపీడిని ఆదేశించారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతం నందు వర్క్ ఫెసిలిటీస్ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూలీలతో మాట్లాడుతూ మీకందరికీ జాబ్ కార్డులు ఉన్నాయా? మీరు ఎన్ని గంటలకు పనికి వస్తున్నారు? మీకు ఎంత రోజుకు వేతనం అందుతుంది? సకాలంలో డబ్బులు వస్తున్నాయా? జాబ్ కార్డులు ఉండి పనులు కల్పించడం లేదా? ఇంకా ఎవరైనా మీ గ్రామంలోని వారికి జాబ్ కార్డులు అవసరం ఉంటే తెలియజేయాలని కూలీలను అడిగి తెలుసుకున్నారు. మేము ఉదయం 6 గంటల కల్లా పనులకు వస్తున్నామని, మాకు రోజుకు సుమారు 268 వస్తుందని, వారం వారం మా బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని, అలాంటి సమస్యలు లేవని కూలీలు కలెక్టర్కు తెలిపారు. జాబ్ కార్డులు ఉండి పనులు కావాలన్న వారందరికీ పనులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ను ఆదేశించారు. 4.54 లక్షలతో నిర్మాణం చేపడుతున్న ఫామ్ ఫండ్ పనులను విప్పమానేడు పట్టెడ పంచాయతీకి చెందిన 34 మంది కూలీలు గత 20 రోజులుగా పనిచేస్తూ ఉన్నారని, కూలీలకు పనిచేసే ప్రాంతంలో త్రాగునీరు కల్పించడం జరుగుతుందని, జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పిస్తున్నామని పీడీ కలెక్టర్కు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో కలిసి పనులు చేసి వారితో గ్రూప్ ఫోటో దిగడంతో కూలీలందరూ సంతోషించారు. తవనంపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. మండలంలో 4వ విడత ద్వారా 13,42,35,000 చెక్ పంపిణీ చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే పూతలపట్టు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు. తవనంపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు వైసీపీ శాసనసభ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ హాజరై లబ్ధిదారులకు మెగా చెక్కును పంపిణీ చేశారు. మండలంలో 4వ విడత ద్వారా 13,42,35,000 చెక్ను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుక ప్రదర్శన, నంది సేవా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి మండలం 6వ పుత్తూరులో టీడీపీ మీ ఇంటికి మీ బొజ్జుల కార్యక్రమం. టీడీపీ మేనిఫెస్టోపై అవగాహన కల్పించిన బొజ్జుల రిషితారెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ముమ్మరం. జూలైలను పరిశీలించిన ఆలయ చైర్మన్ ఈవో. శ్రీకాళహస్తి ఆలయంలో దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రేణిగుంట మండలం సూరం కసంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశం. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 272 రూపాయల వేతనం అందేలా పనులు చేయించాలని ఆదేశం. ఈ నెల 24న తిరుపతి జన్మదినోత్సవ వేడుకలు. ప్రజలకు ఆహ్వాన పత్రికలు అందజేసిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.